రోజుకి మనం ఒక రోడ్డు పైన నుంచి పోతుంటే లక్షల బండ్లు పాస్ అవుతాయి. ఈ గుంత ఎందుకుంది అని అడిగేటోళ్ళు ఎవరు ఉండరు. అదే కుక్కలకు తిండి పెడితే ఈడ కుక్కకి ఎందుకు తిండి పెడుతురు అని అడిగేటోళ్ళు ఉంటారు. ఈడో గుంత, ఈ గుంత ఎందుకుంది అని అడిగేటోళ్ళు ఎవరు ఉండరు. ఈ చెత్త ఎందుకు పడేసిపోతురు అని అడిగేటోళ్ళు ఎవరు. కుక్క కోసం ఎందుకు ఫికర్ ఉంటుంది అంటే అది మనకంటే బలంలో తక్కువ, దాంట్లో ఏం చేసినా ఎవరు అడిగేటోడు ఉన్నాడు కాబట్టి కుక్కల మీద ఫికర్. ఇగో నడిచే రోడ్డు మీదే చూపిస్తున్నాయి, ఇన్ని గుంతలు ఉన్నాయి. ఏడో గుంత, ఇది మెయిన్ రోడ్డు, ఈడో గుంత, ఎన్ని గుంతలు ఉన్నాయి. గుంతలు ఉన్నప్పుడు మనం ఎవరం అడుగుతలేం. అదే కుక్కల విషయంలోకి వచ్చేవారికి మనమే దాంట్లో రిటర్న్ గా కొడుతున్నాం, మనమే రాళ్ళు తీసుకొని కొడతాం, మనమే కట్టలు తీసుకొని కొడతాం. కడిచే వరకు అందరం ఐకమత్యాన్ని చూపిస్తాం. మరి వీటిలో కూడా ఐకమత్యం ఉండాలి కదా మనకి. నోరు లేని మూగజీ వాళ్ళకి తిండి పెట్టేటోళ్ళు బెదిరిస్తారు. మరి అట్లాగే అందరిని ఎదిరియాలి భయ్ మన సమాజం.